ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. కొంతకాలంగా బీసీ వాదాన్ని బలంగా వినిపిస్తున్న తీన్మార్ మల్లన్న నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నపై అలా సస్పెన్షన్ వేటు వేసిందో లేదో వెంటనే కొత్త పార్టీ ఏర్పాటు ఖాయమనే టాక్ రాజకీయ వర్గాల్లో మొదలైపోయింది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే కొంతకాలంగా మల్లన్న బీసీలకు మద్దతుగా విస్తృతంగా తెలంగాణ మొత్తం పర్యటిస్తున్నారు. బీసీల కోసమే తాను కాంగ్రెస్ పార్టీకి కూడా ఎదురు తిరుగుతున్నాను, ఎమ్మెల్సీ వదులుకున్నాను అని చెప్పుకుంటూ తన మైలేజ్ పెంచుకుంటున్నారు. దాంతో తొందరలోనే మల్లన్న బీసీల కోసం ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న పేరు మారుమోగిపోతోంది. కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ పైనే ఆరోపణలు చేస్తూ సొంత పార్టీని బీసీ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. అసలు కులగణన చేసి బీసీలను ఓటు బ్యాంకుగా మార్చుకుంటే తిరుగుండదని కాంగ్రెస్ అనుకుంటూ ఉంటే ప్లాన్ను దెబ్బకొట్టేలా వ్యవహరించారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, గ్రూప్ 1 పరీక్షలు, అల్లు అర్జున్ అరెస్టు వంటి విషయాల్లోనూ ఆయన పార్టీ లైన్కు భిన్నంగా వెళ్లారు. ఆయనను వదిలించుకోకపోతే పార్టీకి చాలా చేటు చేస్తారని ఫీల్ అయి వెంటనే వేటు వేశారు. ఇప్పుడు ఆయన తక్షణ కర్తవ్యం వేరే పార్టీలో జాయిన్ అవ్వడం లేదా కొత్త పార్టీ పెట్టడం. ఇంతవరకు ఆయన ప్రవర్తన, రాజకీయ పార్టీలో ఉన్న విధానం చూస్తే ఆయన ఇక ఏ పార్టీలోనూ మనుగడ సాగించలేరు. టీడీపీలో చేరతారని, బీజేపీ అని, కాదు బీఆర్ఎస్ అని రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కాదు, బీసీ వాదంతో మల్లన్న కొత్త పార్టీ ప్రకటిస్తారనే వార్త ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. కొంతకాలంగా బీసీల కోసమే ప్రత్యేకంగా రాజకీయ పార్టీ ఉండాలనే డిమాండ్లు బీసీ సంఘాలు, నేతల నుండి పదే పదే వినపడుతున్నాయి. 2023 ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్నుండే బీసీ వాదన బాగా బలంగా వినపడుతోంది. ఇప్పటికే బీసీ సీఎం అనే నినాదం బీజేపీ అందుకోగా కాంగ్రెస్ కూడా అదే బాట పట్టింది. అందుకనే రాబోయే ఎన్నిక ఏదైనా సరే అభ్యర్థుల గెలుపోటముల్లో బీసీలే కీలకమనే చర్చ జరుగుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే బీసీలకు ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టడానికి ఇదే సరైన సమయమని తీన్మార్ మల్లన్న ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాబట్టి తొందరలోనే రాజకీయ పార్టీలోని బీసీల నేతలు, బీసీ సంఘాల్లోని నేతలే కాకుండా వివిధ రంగాల్లోని బీసీ ప్రముఖులతో తీన్మార్ భేటీ అయి అందరితోనూ చర్చించి రాజకీయ పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీసీలలో పేరు మోసిన ఆర్ కృష్ణయ్య లాంటి వారు అంతర్గతంగా మల్లన్నకు మద్దతు తెలుపుతున్నారని టాక్. మరి మల్లన్న నిజంగానే కొత్త పార్టీ ప్రకటించి జనాల్లోకి వెళ్తారా, లేక బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేస్తారా అనేది తేలాల్సి ఉంది.